ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మరి ముందుగా ముఖ్యముగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరి రావటానికి కారణం ఏమిటయ్యా అంటే, ఎంతో మంది మన ముందు చాలా మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, ఇంకా మారకుండా అనేక ప్రశ్నలు. నరకం ఉంది అని చెప్తే నరకాన్ని నువ్వు చూసి వచ్చావా అని హేతువాదులు, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మరి సువార్త ఇంకా ఎంతో మందికి ప్రకటింపబడాలి, ఇంకా ఎంతో మందికి తెలియజేయబడాలి. ఇంకా చాలా మంది ఉన్నారు మారణ వారు, మార్పు చెందిన వారు. అయితే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. నమ్మటం, ఈ యొక్క నమ్మకము అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక పని చేసిన నమ్మకం ఉండాలి. ఏమండి, ఒక పని చేసిన నమ్మకముతోనే ప్రారంభమైంది. ఇతరులైనా, వారు తెలిసిన వారైనా తెలియని వారైనా, మనం బిజినెస్ పరంగా అయినా సరే, ఒక పని చేసేటప్పుడు అయినా సరే, ఒక ఇద్దరి మధ్య ఏముండాలండి? నమ్మకం ఉండాలి. ఈ నమ్మకము అనేది లేకపోతే కోట్ల బిజినెస్ అయినా సరే అది ఆఫ్ అయిపోయింది. ఎందుకు? వారిద్దరికి నమ్మకం కుదరలేదండి. వారిద్దరికి ఒకరికొకరికి పరస్పర ప్రేమ, నమ్మకం అనేది లేదండి. అందుకనే ఆ బిజినెస్ మేము ఇవ్వట్లేదండి. ఏమండి, ఎందుకు? కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ ఆగిపోతుంది. నమ్మకత్వము, ఈ నమ్మకత్వం అనేది ఇద్దరి మధ్య లేకపోతే, భార్య భర్తల మధ్య కూడా నమ్మకత్వం కావాలి. ఈనాడు పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయి. ఏంటంటే, నా భర్త నన్ను విడిచిపెట్టి మరి కాముని సేరదీశాడు, పిల్లలు కూడా కన్నాడని తెలిసింది అని చెప్పి పోలీసు అధికారులని మరి సమీపించి ఇలాగా కేసులు, ఎన్నెన్నో ఊహించిన కేసులు ఈరోజు ఇన్నున్నాయండి. ఎందుకు? నా భార్య నన్ను విడిచిపెట్టి మరొకరిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇలాగ భార్యాభర్తల గొడవే కాదండి, కుటుంబంలో అయినా సరే నమ్మకం. కొందరు కుటుంబస్తులుగా ఉన్నవారు నమ్మిన వారిని నమ్మక ద్రోహం చేస్తారు, ఎన్నిపోటు పొడుస్తారు. ఆ క్షణికమైన ఆ ధనము కోసము పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఎప్పుడో సాక్ష్యం ఇచ్చిందండి. మనము అంత దినాల అంతము కావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజులన్నీ కూడా అంత దినాలేనండి. ఇవి ముగించటానికి, వీటి అంతము ముగించటానికి సిద్ధంగా ఉన్నాయి. అంత దినముల యందు మనుషులందరూ ఎలాగ మారతారో, ఎలాగ ధనాభిక్షులుగా మారిపోతారో మనకి 2 తిమోతి పత్రిక మరి 3వ అధ్యాయంలో మనుషులు ఎలాగ మార్పు చెందుతారో, మరి ప్రేమ, నమ్మకత్వము, మరి తల్లిదండ్రులకి అవిధేయులుగాను, రథ సంబంధానికి మరి సోటు లేని టైములో ఏమండి మనము నివసిస్తున్నాం. అందుకనే నమ్మక ద్రోహాలు, నమ్మకత్వాన్ని వమ్ము చేయటము, తెలిసి రథ సంబంధాన్ని మోసం చేయటము,
ఆ మోసానికి ప్రతిఫలముగా వారు అనుభవించటము. పూర్వకాలంలో ఎవరన్నా తప్పిదం చేస్తే, ఒక పాపం చేస్తే, ఏదన్నా జరిగితే, ఏదన్నా నమ్మక ద్రోహాలు జరిగితే అది పూర్వకాలంలో ఆలస్యంగా జరిగేదండి. ఇప్పుడైతే వెంటనే దాని యొక్క తీవ్రత వెంటనే చూస్తున్నాం. పూర్వకాలాలలో ఆలస్యంగా చేస్తే, ఏదైనా జరిగితే ఆ జరిగిన దానికి మనము చూస్తే పూర్వకాలాలలో ఏమండి చాలా టైం తీసుకునేది పాపం పరిపక్వం కావటానికి చాలా టైం తీసుకునేది. కానీ ఇప్పుడైతేనా వెంటనే ఆ పాప ఫలము యొక్క తీవ్రత వెంటనే చూస్తున్నాం. ఏమండి నమ్మకత్వానికి నమ్మక ద్రోహాలు చేస్తున్నారు. వారు రక్త సౌందీకులా, తోడబుట్టిన వారా, మరి ఇద్దరు స్నేహితులా అనేది మనం చూసుకుంటే అన్నదమ్ములు కావచ్చు, అన్నదమ్ముల మధ్య మోసం, బిజినెస్, ధనాభిక్ష, మోసం. ఈనాడు మనం చూస్తే అన్నదమ్ములే మోసం చేసేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్నవారు ఉన్నారు. తల్లిదండ్రులు బిడ్డల పట్ల అవిధేయులుగా ఉన్నవారు ఉన్నారు. ఎందుకండి వారి పాపము వారిని కొట్టుకును. ఎలాగా? ఏబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట ఉంది. పాతాళమట పాపము చేసిన వారిని కొట్టుకుంటుందట. ఎంతో మంది వారి పాపము వారిని వెంటనే పట్టివేయును. అలాగనే మోసపోకుడి మనుషుడు ఏది ఇత్తునో ఆ పంటనే కోయును. దేవుడు వెక్కిరింపబడడు. ఎందుకంటే నువ్వు ఏ పంట ఏ పరిధిలో నమ్మక ద్రోహం చేయాలని చూసావా దానిని నువ్వు ఇత్తుతావు. అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడా, నీవు ఏది ఇత్తుతావో ఆ పంటనే కోస్తావు. చాలా మంది భర్తను మోసం చేసే భార్యను మోసం చేసే భర్త, నీ పాపము నిన్ను కొట్టుకును. ఆ రోజు సృష్టికర్తకి నీవు ఎంత మొరపెట్టినా అంటాడు. ప్రసంగి గ్రంథము ప్రసంగి భక్తుడు అంటాడు, ఏమండి 12వ అధ్యాయములో చక్కని మాట ప్రసంగి సాక్ష్యం ఇస్తాడు. దుర్దినములు రాక మునిపే, ఏమండి అంత దినాలు వేరు, దుర్దినములు వేరండి. ఎందుకంటే దుర్దినములు రాక మునిపే, సూర్య చంద్ర నక్షత్రాలకి చీకటి కమ్మక మునిపే. ఇక చీకటి కమ్మితే ఏముంటుందండి? నాశనమే. ఇక నువ్వు చెప్పుకునే టైం లేదు. అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను పాపం కట్టుకున్నాను, అయ్యో నమ్మక ద్రోహం చేశాను, అయ్యో నన్ను నమ్మిన వారిని నయవంచన చేశాను అని చెప్పుకునే టైం లేదండి. అందుకే అంటాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తని స్వర్ణగా తెచ్చుకో. సూర్య చంద్ర నక్షత్రాలకి జ్యోతులకి చీకటి కమ్మక మునిపే. ఇక కమ్మితే అర్థం ఏమిటి? ఇక నాశనమే. నీ పాపము నిన్ను కొట్టుకుంటుంది. నువ్వు మనుషుల కళ్ళు కప్పవచ్చు. ఓ స్త్రీ నీ భర్త కళ్ళు కప్పవచ్చు. ఓ పురుషుడా నీ భార్య కన్ను కప్పవచ్చు. అయితే జాగ్రత్త, మీ దోషములు మీ బిడ్డల మీదకి వస్తాయి. మీ దోషములు మీ పిల్లల మీదకి వచ్చి శాపము మీ ఇంట వెలువడి చేసిద్ది. సక్రియ చేయని వెడల వాకిట పాపము పొంచి ఉంటది.
పాపం ఎక్కడో ఉండదండి, మీ వాకితే. మరణం ఎక్కడో ఉండదండి, మీ యొక్క కిటికీల ఎదుట ఎక్కి చూస్తూ ఉంటుంది. కాబట్టి మీ జీవితాలు ఎలాగా ఉన్నాయో చూసుకోనండి, సరి చేసుకుంటారని, ఇంకా మీ దీపం ఉండగానే మీరు మీ ఇల్లు చక్కబెట్టుకుంటారని నా ప్రగాఢ విశ్వాసము. కాబట్టి మీరు ఎలాగా ఉన్నారు? నమ్మకత్వముగా ఉన్నవారికి నమ్మక ద్రోహం చేసేవారు ఉన్నారా? అయితే మీ పాపము మిమ్మల్ని కొట్టుకును. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మరి చేత మీకు కనువిప్పు కలిగించబడునుగాక.